విశాఖ పిఎంపాలెం వైఎస్ఆర్ కాలనీలో కలకలం రేగింది. భర్తపై అలిగి మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. భవనం పైకెక్కి కిటికీ సన్షేడ్ పైకి దిగి కూర్చుంది సూరి అనే మహిళ. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. పైకి రావాలని కోరారు. అయినా వినకుండా దూకేస్తానని బెదిరిస్తూ మారాం చేసింది ఆ మహిళ. దీంతో అతి కష్టం మీద బుజ్జగించి పైకి లాగి రక్షించారు ఎస్ఐ భాస్కర్. కిటికీ సన్షేడ్ పై సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తూ కూర్చున్న ఆ మహిళను రక్షించేందుకు పోలీసులకు తల ప్రాణం తాక్కొచ్చింది. సదరు మహిళను చెయ్యి పట్టుకుని పైకి లాగేద్దామంటే మహిళా కానిస్టేబుల్స్ ఆ సన్షేడ్ వరకు వెళ్లే సాహసం చేయలేరు. దీంతో ప్రమాదం అని తెలిసినా ఎస్ఐ భాస్కర్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఆమెను రెస్క్యూ చేసేందుకు పెద్ద సాహసమే చేశారు. తన వెనక 2 కాళ్లు పట్టుకోమని చెప్పి సిబ్బంది స్థానికుల సహకారంతో సన్షేడ్ వరకు బయటికి వంగారు ఎస్ఐ. మెల్లగా సూరి ఆమె చెయ్యిని పట్టుకున్నారు. తాను పైకొచ్చేది లేదని చెప్పినా 2 చేతులు పట్టుకుని పైకి లాగి రెస్క్యూ చేశారు ఎస్ఐ భాస్కర్. అసలు ఆ మహిళ ఎందుకలా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని పోలీసులు ఆరా తీశారు. ఆమె చెప్పిన రీజన్కు అందరూ ముక్కుని వేలేసుకునే పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే 500 రూపాయల కోసం ఆ మహిళ అలా చేసిందట. భర్త వెంకట్రమణ 500 రూపాయలు తనకి ఇవ్వలేదని మనస్తాపం చెందింది సూరి. ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టేయటమే కాకుండా తనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా కూతురికి ఇచ్చేస్తున్నాడని, దాంతో ఆమె మనస్తాపానికి గురైంది.